ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా సహోదరి సోదర, ఈరోజు వాక్య భాగాన్ని మనం విందాం. ఈరోజు అంశం దయ్యములు చేసే పనులేంటి, డెవిల్ స్పిరిట్ చేసే వర్క్ ఏంటి, మన జీవితాల పట్ల ఆ దయ్యాలు ఏం చేస్తాయి, ఇంకా దయ్యాలంటే ఏంటి అని అంటే అపవాది అనుచరులే దయ్యాలు. అపవాది లీడర్ అయితే, అనగా సాతానుడు లీడర్ అయితే, దయ్యాలు అసిస్టెంట్లు. దయ్యాలు ఉన్నాయంటే ఉన్నాయి. చాలా మంది దయ్యాలు లేవు, భూతాలు లేవు అంటారు. కానీ బైబిల్ చెప్తుంది దయ్యాలు ఉన్నాయి. దయ్యానికి శరీరం ఉండదు, దయ్యానికి ఆత్మరూపమే ఉంటుంది. దయ్యము శరీరము ధరించుకొని రాదు. దయ్యాలు ఎప్పుడు కూడా ఆత్మరూపంలోనే ఉంటాయి. కనుక సహోదరి సోదర, ఈ దయ్యాలు మన జీవితాలు ఏం చేస్తాయి, ఈ లోకంలో ఏం చేస్తుంది? ఈరోజు అంశం ఏంటి? దయ్యాలు చేసే పనులేంటి. నంబర్ 1, దయ్యాలు చేసే పనులు ఏంటంటే, నా సహోదరి సోదర దయచేసి మనం చదువుకున్నట్లయితే చూడండి, అపోస్తుల కార్యం గ్రంథం 16వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. బైబిల్ అన్న వారు ఖచ్చితంగా అందరికీ చూడాలి. వాక్యం వింటున్న సహోదరి సోదరాన్ని ఎక్కడి నుంచి ఉంటున్నప్పటికీ కూడా వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు నీ జీవితం ధన్యకరంగా మారుతుంది. చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, పౌలు శీలలు ప్రార్థనా స్థలానికి వెళుతుండగా, పుతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుడి చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది ఎదురుగా వచ్చెను, మాకు ఎదురుగా వచ్చెను. పౌలు శీలలు ప్రార్థనా స్థలానికి వెళుతుండగా దయ్యము పట్టిన ఒక చిన్నది వాళ్ళకి ఎదురుగా వచ్చింది. ఎవరికి? అపోస్తలుడైన పౌలు గారికి, శీల గారికి. ఆ దయ్యము పేరు కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఆ దయ్యం పేరంట పుతోను అనే దయ్యము. నా సహోదరి సోదరా, ఈ పుతోను అనే దయ్యం దయచేసి పౌలు శీలలకు కనపడింది. పౌలు శీలలకి ఒక చిన్న దానిలో చేరి ఆ దయ్యము కనపడింది. ఆ దయ్యము ఆ చిన్నదానిలో ఉండగా ఆ దయ్యం ఏం చేస్తుందో తెలుసా? నెంబర్ 1 పాయింట్ చూస్తే, దయ్యాలు చేసే పని ఏంటంటే సోది చెప్తాయి. ఏం చెప్తాయండి? సోది చెప్తాయి. మనం చదవబడిన వాక్య భాగంలో మనకు కనపడుతుంది. చూడండి ఒకసారి. సోది చెప్పుడి చేత. ఎవరండి? ఆ పుతోను దయ్యము ఒక చిన్నదానిలో ఉండి సోది చెప్పుడి చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా కనబడెను. ఏమండి? దయ్యాలు చేసే పని ఏందో తెలుసా? సోదులు చెప్తాయి. మనము కష్టాలలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, అర్థం కాని పరిస్థితులు వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మన ప్రభు మనకి నేర్పిన పని ఏంటంటే, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారం, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అలాగనే కీర్తన 50వ అధ్యాయం 15వ వాక్యం ప్రకారం, ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు ఆయన. చదువుతో ఈ 2 వాక్య భాగాలు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. హల్లెలూయా. కష్టాలలో, ఇబ్బందుల్లో, వ్యాధులలో, అర్థం కాని పరిస్థితుల్లో మనం చేయాల్సిన పని ఏదో తెలుసా? మన దేవుడికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు గ్రహింపలేని గొప్ప కార్యములను
అర్థమయ్యే స్థితిని దేవుడు మనకు బయలుపరిచి మనకున్న క్లిష్ట పరిస్థితుల నుంచి మనల్ని విడిపిస్తారు. అలాగనే కీర్తన 50:15 వాక్యం కూడా చూస్తే, ఆపత్తి కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. హల్లెలూయా. మన ప్రభువుకు మనం మొరపెట్టాలి ఆపత్తి కాల సమయంలో. అప్పుడు దేవుడు మనకున్న కష్టాల నుంచి, వ్యాధుల నుంచి, శ్రమల నుంచి, శోధనల నుంచి, అక్కర్ల నుంచి మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు, ఉన్న అక్కర్లు తీరుస్తాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తామో తెలుసా? చెప్పాలి. ఏం చేస్తాం? దెయ్యాలు సోది చెప్తుండగా, దెయ్యాలు చేసే పని ఏంటంట? సోదులు చెప్తుండగా మన కష్టాలను బట్టి, మన శ్రమలను బట్టి, మన శోధనలను బట్టి మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని పిల్లలమయ్యుండి కూడా, జీవం గల దేవుని తెలుసుకుని ఉండి కూడా, భూమిని ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రము కలిగి చేసిన సర్వోన్నతుడు దేవుడిని తెలిసి కూడా మనం ఏం చేస్తాం తెలుసా? కష్టాలలో దేవుడు చెప్పినట్టు ప్రార్థన చేయి. ఏమండి? ప్రార్థన చేయి. దేవుడికి మొరపెట్టం, ఆపదలో మొరపెట్టం, కష్టాలలో ప్రార్థన చేయం. కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చిన వెంటనే సోదుల దగ్గరికి వెళ్తాం. సోదులు ఎవరు చెప్తున్నారు? దెయ్యాలు చెప్తారు. మన ప్రభు ఏం చెప్పాడు? యాకోబు రాసిన పత్రిక 5:13 వాక్యంలో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. శ్రమలు వచ్చినా, ఆపదలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, ఏ సమస్య నిన్ను చుట్టుకున్నప్పటికీ నేను చేయాల్సిన పని ఏంటంటమా? దేవునికి ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి. అప్పుడు విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు, అక్కలు తెరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దెయ్యాలు చేసే పనుల్లోకి వెళ్ళిపోతున్నాం. దెయ్యాలు ఏం చేస్తున్నాయి? సోదులు చెప్తాయి. నెంబర్ 1 పాయింట్ మనం చూస్తున్నాం, సోదులు చెప్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, జీవము గల దేవుని ఎరిగి కూడా మన శ్రమల్లో, కష్టాల్లో దేవుడు చెప్పినట్టు దేవుడికి మొరపెట్టక సోది కాడికి వెళ్తాం. కాడికి వెళ్తామండి. సోది చెప్పేది ఎవరో తెలుసా? ఒక మనిషిగా. ఎవరండి? దయ్యానికని తెలుసు. నీ బాధ, నీ కష్టం, నీ శ్రమ, ఏమండి ఇవన్నీ కలిగి చేసేది ఎవరు తెలుసా? దేవుని అనుమతి ద్వారా కొన్ని సందర్భాల్లో దయ్యాలే మనకు కలుగజేస్తాయి. మనం ఏం చేస్తున్నాం? సోదులు చెప్పే దెయ్యాల కాడికి వెళ్ళి సోది చెప్పించుకుంటున్నాం. దయచేసి సహోదరి సోదా, దెయ్యాలు చేసే పని ఏంటంట? సోదులు చెప్తాయా? ఆ సోది చెప్పించుకోవడానికి వెళితే నీ జీవితంలో దేవుని కృపను పోగొట్టుకుంటావు, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. అంటే దయ్యాన్ని నమ్ముతున్నావు, దయ్యం చెప్పే సోది నమ్ముతున్నావు, దయ్యాలు చెప్పే మాటలు నమ్ముతున్నావు. దేవుడు ఏందో నమ్మకం ఉంచాల. కష్టంలో నాకు మొరపెట్టు, ఆపదలో మొరపెట్టు, శ్రమలో నాకు మొరపెట్టు అని దేవుడు చెప్పినప్పుడు ఆ పని మనం చేయట్లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని పిల్లలమైంది కూడా, జీవము గల దేవుని తెలుసుకుని కూడా సోదులు కడిగాం. దయ్యాలు చేసే పని ఏంటండి? సోదులు చెప్తున్నాయి. కానీ మన శోధనలోంచి, కష్టములోంచి విడిపించి నిత్య రాజ్యాన్ని దెయ్యాలు ఇవ్వలేవు. వాటికే ఆ నిత్య రాజ్యం లేక వాటికై ఆరణ అగ్నిగుణము దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. మరి అలాంటప్పుడు సోదరు చెప్పే దెయ్యాల కాడికి ఎందుకు వెళ్తారు? అందుకే ఆయన పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుంది. లేవియకాండం దయచేసి చూద్దాం. సోదరి కాడికి వెళ్ళొద్దు, దెయ్యాలవి, సోదరులు చెప్పే దెయ్యాలవి అంటున్నాడు ఆయన. సరే చదువుకున్నాం. లేవియకాండము 19వ అధ్యాయము 31వ వాక్యం మనం చదువుతున్నాం. చూడండి, ఆ మాటలు నేను చదువుతున్నాను. కర్ణ పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదిగాండును వెదికి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. సహోదరి సోదరా, కర్ణ పిశాచి గల వారి దగ్గరికి, సోది చెప్పే వారి దగ్గరికి వెళుతున్నావంటే నిన్ను నీవేం చేసుకుంటున్నావు? అపవిత్రపరచుకుంటున్నావు. ఏం చేసుకుంటున్నావు? అపవిత్రపరచుకుంటున్నావు. ఇలా సోది దగ్గరికి వెళ్ళి సౌలు రాజు తను తాను అపవిత్రపరుచుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి రాజు సౌలు రాజు సోదిగండ దగ్గరికి వెళ్ళి తను తాను అపవిత్రపరచుకోగా తన జీవితము నష్టపోయింది, తన జీవితము నాశనం అయిపోయింది, తన జీవితం దేనికి పనికి రాకుండా హతమైపోయాడు. జాగ్రత్త సుమ.
దెయ్యాలు చేసే పని ఏంటండి? సోదులు చెప్తాయి. సోదుల దగ్గరికి మనము వెళ్ళకూడదు. ఈనాడు వాక్యము జాగ్రత్త. దెయ్యాలు చేసే పని ఏంటండి? సోదులు చెప్తాయి. సోదుల దగ్గరికి మనము వెళ్ళినట్లయితే మనల్ని మనం అపవిత్రపరుచుకుంటాము. జాగ్రత్త, జాగ్రత్త. అవి చేసే పని నిన్ను అపవిత్రపరచడానికి, దేవుడికి నిన్ను దూరం చేయడానికి. కనుక అలాంటి చోటికి నువ్వు వెళ్ళకూడదని దేవుడు ఖచ్చితంగా మనతో చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1, దయ్యాలు చేసే పని ఏంటంట? సోదులు చెప్తాయి. సోదులు చెప్తూ లాభాన్ని సమకూరుస్తాయి. వాళ్ళకి సోదులు చెప్పే వాళ్ళకి లాభాన్ని సమకూరుస్తాయి. దయ్యము వారిలో ఉండి సోదు చెప్తుండగా లాభం సమకూరుతుంది. మనము వెళ్ళి వారికే లాభాన్ని ఇచ్చి అపవిత్ర పాలు చేసుకోకూడదని దేవుని వాక్యం స్పష్టంగా మనతో చెబుతాం. ఈ రోజు నుంచి దెయ్యాలు చేసే పని ఏందో తెలుసుకున్నాం కాబట్టి దేవుని పిల్లలుగా అలాంటి చోటుకు వెళ్ళి మనం అపవిత్రపరచుకోకూడదు. నెంబర్ 2 చూద్దాం. దయ్యాలు చేసే పని ఏందో చూద్దాం. దయ్యాలు చేసే పని ఏంటంటే, దయ్యాలు మనల్ని మోసం చేస్తారు. దయ్యాలు ఏం చేస్తాయండి? మనల్ని మోసం చేస్తాయి. వాక్యం వినాలి, చూడాలి, చదువుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వాక్యాలు మనం చదువుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వాక్యాలు మనం చదువుకుందాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఈ దయ్యాలు ఏం చేస్తాయంటే మోసం చేస్తాయి. చదవబడిన వాక్యంలో ఏం చెప్పబడుతుంది? చదవబడిన వాక్యంలో ఏం చెప్పబడుతుంది? చదవబడిన వాక్య భాగములో దెయ్యాలు మనల్ని మోసం చేస్తాయి. ఎలాగంటే కొంతమంది సేవకులను దెయ్యాలు వాడుకుంటాయి. సేవకులను కూడా వాడుకుంటాయి. చూడండి ఒకసారి ఆడేం రాయబడిందో. అయితే కడవరి దినములో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు, అబద్ధికుల వేషధారణ వలన దయ్యములు కొంతమంది సేవకులలో అబద్ధాలను కలిగజేసి మోసపరుస్తాయి. మనము అందరూ సేవకులే, అందరూ దైవజనులే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని దెయ్యాలు కొంతమంది సేవకుల్లో ఉంటాయి. ఆ సేవకుల్లో ఉండి అబద్ధాలు చెప్తుంటాయి. ఏమండి, నిజమైన సేవకుడెవరు? నిజమైన సేవకుడెవరు? అబద్ధపు సేవకుడెవరు? దెయ్యముల బోధ బోధించేదెవరు అనేది నువ్వు గ్రహించాలి. లేని ఎడల దయ్యములో అబద్ధ బోధకులలో చేరి నిన్ను మోసం చేస్తాయి. ఆ దెయ్యాలు నిన్ను మోసం చేస్తాయి. సహోదరి సోదా, నిజమైన సేవకుడు నిన్ను గద్దిస్తాడు, అదే గుర్తు. నిజమైన సేవకుడు నీ యొద్ద ఆత్మీయత కోరుకుంటాడు. నిజమైన సేవకుడు నిన్ను సరి చేస్తాడు. నిజమైన సేవకుడు నిన్ను మంచి బుద్ధితో నింపాలని ప్రయత్నం చేస్తాడు. నిజమైన సేవకుడు నీకు బుద్ధి నేర్పుతాడు, జ్ఞానము నేర్పుతాడు, వాక్యములో బలపరుస్తాడు. వాక్యానుసారం నడవడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడతాడు. కానీ అబద్ధ బోధకుడు అనగా దయ్యాల చేత నింపబడిన బోధకుడు నేను మోసపరచడానికి నీలో ఏ లోపమున్నా, నీలో ఏ తప్పున్నా, నీలో ఏ పాపమున్నా దాన్ని పట్టించుకో. నిన్ను పొగడతాడు, నిన్ను గణపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను అభిమానిస్తూనే ఉంటాడు. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ ఇద్దరిలో ఎవరు నిజమైన సేవకుడు, ఎవరు దయ్యము చేత అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తున్నాడని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయ్యాలు చేసే పని ఏంటంటే రెండవదిగా మనల్ని మోసం చేస్తాయి. ఏ రూపంలో చేస్తాయి తెలుసా? ఏమండి, కొంతమంది సేవకులను తన స్వాధీనంలో పెట్టుకొని ఆ సేవకుల ద్వారా అబద్ధాలు పలికించి
మనల్ని మోసం చేస్తాయి. దయచేసి ఆ మాటలే మనం ఇప్పుడు చదివాం. మరొకసారి 2వ వాక్యాన్ని మనం చదివితే 1 తిమోతి 4:2 వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి కొంతమంది ఇలాంటి దయ్యములు పట్టిన దయ్యముల చేత బోధించబడిన బోధకుల యందు వాళ్ళు చెప్పే బోధ యందు విశ్వాసం ఉంచి ఏమైపోతున్నారంట? భ్రష్టులైపోతున్నారు. జాగ్రత్త అంటున్నాడు ఆయన. కనుక దయ్యములు మనల్ని ఏం చేస్తాయి తెలుసా? 2వ పాయింట్, మోసం చేస్తాయి. గుర్తించుకో. ఒక దైవజనుడు నేను గద్దిస్తున్నాడంటే, బుద్ధి చెప్తున్నాడంటే, నీ విషయంలో ఖండిస్తున్నాడంటే అది దైవాత్మ కలిగిన బోధ. నిన్ను గద్దించలేదు, నీకు బుద్ధి చెప్పలేదు, నిన్ను సరి చేయలేదు, నిన్ను హెచ్చరిక చేయలేదంటే అది దయ్యముల బోధ. దాని యందు విశ్వాసం ఉంచావా, భ్రష్టురాలు అయిపోతావు, భ్రష్టుడు అయిపోతావు. జాగ్రత్త సహోదరి. అందుకే మన ప్రభు యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వాక్యంలో ఇలా చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 15వ వాక్యాన్ని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వాక్యం. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. చూసారా? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు ఒత్తురు గాని లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. నా సహోదరి సుధా, వీళ్ళెవరో తెలుసా? గొర్రె చర్మాలు కప్పుకొని మన దగ్గరకు వస్తారంట. వీళ్ళెవరో తెలుసా? క్రూరమైన తోడేళ్ళు. మనల్ని మభ్యపరిచి మోసం చేసి మనల్ని మృంగివేస్తారు. దయచేసి సహోదరి సుధా, ఇలాంటి అబద్ధ ప్రవక్తలు వస్తున్నారంటే అబద్ధ ప్రవక్తలను ఎవరు వాడుకుంటున్నారు? దయ్యములు వాడుకుంటున్నాయి. ఆ దయ్యములు వాడుకుండగా అబద్ధాల యొక్క బోధకుల యొక్క బోధను మనం విశ్వసించి నష్టపోకుండా, భ్రష్టులం కాకుండా, మృంగివేయబడకుండా మన జీవితాలు మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందుకే 2వ భాగంలో దయ్యాలు చేసే పని ఏంటంట మనం చూసా, మోసం చేస్తాయి. దయ్యాలు ఏం చేస్తాయండి? దయ్యముగా నీకు కనపడదు. ఏమండి? దయ్యముగా నీకు కనపడదు. దయ్యముకి శరీరం లేదు. అబద్ధ బోధకుల్లో చేరి నిన్ను మోసం చేస్తాడు సాతాను లేదా దయ్యం. జాగ్రత్త సహోదరులు. అందుకే బ్రహ్మపరచ ఆత్మ ఏది, దెయ్యము యొక్క ఆత్మ ఏది, దేవుని ఆత్మ ఏది అనేది మనం తెలుసుకోవాలంటే భక్తుడైన యోహాను పత్రికలో యోహాను గారు ఇలా రాస్తారు. చూడండి ఒకసారి. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇదే గుర్తు పెట్టుకోవాలి. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, బ్రహ్మపరుసు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. ఒక సేవకుడు దేవుని చిత్తానుసారం నడుస్తున్నాడంటే, ఒక దేవుని కుమార్తె దేవుని వాక్యానుసారం నడుస్తున్నారంటే వారు మన మాట వింటారు, వారు మనకు లోబడతారు, వారు దేవుని చిత్తానికి లోబడతారు. అప్పుడు దేవుని ఆత్మని మనం గ్రహించవచ్చు. ఎవరైతే మన మాట వినలేదో, దేవుడి మాట వినలేదో, ఏమండి వారు ఎవరో తెలుసా? అపవాది సంబంధి, అనగా దయ్యం పట్టిన వాడై ఉన్నాడు. అట్టి వాడు మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అట్టి వారి ద్వారా మనం మోసపోకూడదు, అనగా ఆ దయ్యముల చేత మనము మోసపోకూడదు. 2 విషయాలు చూసాం. నెంబర్ 1, దయ్యాలు చేసే పని సోదిని చెప్తాయి. నెంబర్ 2, మోసపరుస్తాయి మనల్ని. చాలా జాగ్రత్త. దేవుని ఆత్మను కలిగి ఉంటే నువ్వు మోసపో. దేవుని జ్ఞానం కలిగి ఉంటే మోసపో. దేవుని వాక్యము అనుభవపూర్వకంగా తెలుసుకుంటే నువ్వు మోసపో. అందుకే ప్రతి ప్రార్థనకు రండి, వాక్యము చదవండి, ప్రార్థన చేయండి, వాక్యానుసారం నడవండి. లేని ఎడల దయ్యాలు మనల్ని మోసం చేస్తాయని దేవుని వాక్యం అంతా చెప్తుంది. కానీ ఈరోజు దయ్యాలు చేసే పనుల గురించి మనం వింటున్నాం.
ఒకటి సోదులు చెప్తాయి, రెండు మోసం చేస్తాయి. మూడోదిగా మనం చూసినట్లయితే సహోదరి సుధా, అవి వైరము కలిగి చేస్తాయి. దెయ్యాలు ఏం చేస్తాయి? వైరము కలిగి చేస్తాయి. వైరం అంటే ఏంటో తెలుసా? చెప్పండి. గొడవలు, సమస్యలు పుట్టిస్తాయి. భార్యాభర్తల మధ్యలో అయినా, అన్నదమ్ముల మధ్యలో అయినా, అక్క చెల్లెల మధ్యలో అయినా, సంఘములైనా, ఏమండి ఇరుగు పొరవారి మధ్యలో అయినా వైరము కలిగి చేస్తాయి. దయచేసి దయ్యాలు చేసే పనులని మనం గ్రహించాలి. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ మనుషుడు నా మీదకి వస్తున్నాడు, నా తమ్ముడు నా మీదకి వస్తున్నాడు, మా అన్నయ్య నా మీదకి వస్తున్నాడు, నా భార్య నా మీదకి వస్తుంది, నా భర్త నా మీదకి వస్తున్నాడు, నా పిల్లలు నా మీదకి వస్తున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కలిగి చేసి ఎవరు తెలుసా? అపవాది వెనక చేరి వైరం కలిగి చేస్తారు. గుర్తించు నా సహోదరి సోదరా, న్యాయాధిపతుల కాలంలో అబీమెలెకు ఇశ్రాయేలుకి 3 సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేశాడు. ఎలాగంటే ఆయన తన తండ్రికి పుట్టిన 70 మంది కుమారుల్ని హతము చేసేసాడు. ఒక రాతి మీద అందరినీ చంపేశాడు. ఆయన అనేక మంది పెద్దలు సమకూర్చుకొని అల్లరి మోకని ఇంచుమించు 70 మందిని సమకూర్చుకొని తన బంధువులు, తనకు తెలిసిన వారందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేశారు. ఈ సందర్భంలో దేవుడు చూశాడు. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎవరెవరినైతే అనుకూలపరుచుకున్నాడో, ఏ పెద్దలనైతే అనుకూలపరుచుకున్నాడో, ఏ పట్టణస్థులనైతే అనుకూలపరుచుకున్నాడో, వారికి ఆయనకు ఎవండి దురాత్మను పంపించి వైరము కలిగజేస్తున్నాడు. ఏం కలిగజేస్తున్నాడు? వైరం. చూసారు ఆ మాటలు మనం చదువుకుందాం. చూడండి ఆ మాటలు న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 22వ వాక్యం. అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలు మీద ఏలిక అయి ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదకిని అతడు తన సహోదరులను చంపనట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదకని వచ్చినట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చినట్లును దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగు చేయుటకై వారి మీదకి దురాత్మను పంపాను. ఎవరెవరికండి? షెకెము యజమానులకు, షెకెము యొక్క పెద్దలకు, యజమానులకు, అబీమెలెకు వైరము కలిగజేయడానికి దేవుడు ఎవరిని పంపించాడంట? దురాత్మను. దురాత్మ అనగా దెయ్యపు ఆత్మలు లేదా దెయ్యాలు ఏం కలిగజేస్తాయంట? వైరము, గొడవలు కలిగజేస్తాయి. మాటి మాటికి నీవు ఎవరి మీదకైనా వెళుతున్నావా, లేదా ఎవరైనా నీ మీదకి వస్తున్నారా? ఇది ఎవరు చేస్తున్నారు? ఈ వైరం ఎవరు కలిగజేస్తున్నారు? ఇనాలే అపవాది కలిగజేస్తున్నాడు. జీవపు మాటలు ఇవి, జాగ్రత్తగా వైరము కలిగజేస్తున్నాడు. అయితే దేవుడే అబీమెలెకు చేసిన ఆ భయంకరమైన నీచమైన పనిని బట్టి, ఆ ప్రాణహత్యను బట్టి దేవుడే దురాత్మను పంపేస్తున్నాడు వైరము కలిగజేయడానికి. ఇప్పుడు ఆ దురాత్మ వెళ్ళింది, ఏం చేస్తుందో చూద్దాం. చదువుకున్న మాటలు కంటిన్యూ చేద్దాం. ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాతృగాండ్రను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారి అందరినీ దోచుకొని అది అబీమెలెకునకు తెలపబడెను. అది అబీమెలెకునకు తెలపబడెను. ఏమండి, ఒకనాడు షెకెము యజమానులు అబీమెలెకు అందరు కలిసి తన సొంత తండ్రికి పుట్టిన 70 మంది కుమారులను హతం చేశారు. ఎందుకు తెలుసా? అబీమెలెకు రాజుగా ఉన్నారు. కానీ దేవుడు చూశాడు, ఎవరెవరైతే ఐక్యత కలిగి ఏకమై 70 మందిని చంపారో దేవుడు దాన్ని చూసి
వారి ఇరువురు మధ్యలో అనగా అబీమెలెకు మధ్యలో, అలాగనే షెకెము యొక్క యజమానుల మధ్యలో ఏం కలిగజేశాడు? వైరం. ఎవరి ద్వారా? దురాత్మ ద్వారా, అనగా దయ్యాల ద్వారా వైరము కలిగి చేశాడు. ఇలా వైరము కలిగి చేయగా ఆ రోజు నుంచి అబీమెలెకును చంపడానికి మరొక వ్యక్తిని దేవుడు అక్కడ లేపాడు. ఆ వ్యక్తి రివర్స్ అయిపోయాడు, అనేకలను సమకూర్చాడు. అబీమెలెకు ఎక్కడ దొరుకుతాడా అని తరమడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అబీమెలెకు పక్షాన మరొకడు ఈ విషయాన్ని గుర్తించి అబీమెలెకు ఈ విషయం చెప్పాడు, మీ మీదకి ఫలానా వ్యక్తి యుద్ధానికి రాబోతున్నాడు, నిన్ను చంపడానికని. ఎంత వైరం! దేవుడు సైతాను చేత లేదా దురాత్మ చేత లేదా దెయ్యము చేత వైరము కలిగజేస్తున్నాడు. దయ్యాలు వైరాలు కలిగజేస్తాయి. ఇలా సమస్య పెరిగిపోతా ఉంది, వైరం ఎక్కువైపోతా ఉంది. అలా జరుగుతూ ఉండగా అబీమెలెకు యుద్ధము చేయడానికి అనేకుల మీదకి ప్రయాణం చేస్తూ వెళుతుండగా ఇప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే చివరికి ఏమయ్యాడో వైరం కలిగి చేయగా సాతానుడు లేదా దెయ్యాలు ఏమైందో ఒక్కసారి మనం చదువుకుందాం. 50వ వాక్యం చదువుకుందాం. 50వ వాక్యం. తర్వాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునంద దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులలో అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపురము శిఖరముకు ఎక్కిరి. అబీమెలెకును ఆ గోపురమునొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దానిని కాల్చుటకు గోపురము ద్వారము దగ్గరకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు చూడండి, ఇక్కడ బాగా గమనించాలి. అబీమెలెకు గోపురము దగ్గరకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద చిరగట్టి మీద ఉన్న పై రాతిని పడవేసినందున ఆమె కపాలము పగిలిను. చూసారా నా సహోదరి సుధా, దేవుడు దురాత్మ చేత ఏం కలిగజేశాడు? వైరం కలిగజేశాడు. అబీమెలెకు తన సొంత తండ్రికి పుట్టిన 70 మంది కుమారులు చంపాడు, రాజయ్యాడు, ఇజ్రాయెల్ ప్రజలు న్యాయాధిపతి అయ్యాడు. 3 సంవత్సరములు రాజుగా పరిపాలన చేశాడు. దేవుడు చూశాడు, దురాత్మను పంపించాడు. అతనికి షెకెము యజమానులకును భయంకరమైన వైరము కలిగజేయగా వాళ్ళ వైపు యుద్ధానికి పూనుకున్నారు, అబీమెలెకు వైపు యుద్ధానికి పూనుకున్నారు. ఇలా ముందుకు వెళుతూ ఒకనొక స్థలానికి వెళ్ళగా ఆ స్థలము పేరేందో తెలుసా? తేబేసునకు పోయి తేబేసునద్ద దిగి దాన్ని పట్టుకొనిను. అక్కడ ఏం జరిగిందో చూడండి. ఆ పట్టణం నడుమ ఒక బలమైన గోపురం ఉండగా ఆ గోపురాన్ని తగలబట్టడానికి ప్రయత్నం చేసుకున్నగా అక్కడ ఒక స్త్రీ అబీమెలెకు అనే న్యాయాధిపతి మీద తిరగటి రాతి మీద ఉన్న పై రాతిని ఎత్తి అతని తల మీద వేయగా కపాలము పగిలెను. కపాలము పగిలిపోయిన వెంటనే అతను అంటాడు, ఎందుకంటే న్యాయాధిపతి కాబట్టి ఏమంటాడు తెలుసా? ఒక స్త్రీ చేతిలో నన్ను చనిపోవడం మంచిది కాదు, అది నాకు గౌరవంగా ఉండదు, అది నా పరువు ప్రతిష్ట నిలపదు కనుక అని చెప్పి తన పనివాడిని పిలిచి తన పనివాడితో ఏం చేస్తున్నాడు? చంపమని కోరుకుంటున్నాడు. ఇలా దురాత్మ వైరము కలిగేసి అబీమెలెకును ఏం చేసింది? చంపేసింది. సహోదరి సోదరా, ఏదో ఒక రూపాన నీ ప్రాణం తీయడానికి, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి, నీ జీవితాన్ని నష్టపరచడానికి దయ్యాలు వైరము కలిగజేస్తాయి. ఈ టైంలో నువ్వు చేయాల్సిన పని ఏం తెలుసా? దేవుని చిత్తానికి లోబడాలి. హల్లెలూయా. ఎవరికి లోబడాలండి? దేవుని చిత్తానికి లోబడినప్పుడు ఆ వైరం ఏమైపోద్ది? తొలగిపోద్ది. అందుకే వివాదము పుట్టక మునిపే దాని యొద్ద నుండి మీరు
దూరముగా పారిపోడని సామెతల గ్రంథంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు సహోదరుడా, సాతానుడు లేదా దయ్యములు చేసే పని ఏంది? వైరము కలిగజేస్తాయి. జాగ్రత్త సుమ. వివాదం రాకమునిపే దాని నుండి మనము దూరముగా పారిపోవాలి. అప్పుడు ఆ వైరము ఆ వైరము తొలగిపోతుంది. దేవుడి మాటకు లోబడాలి. కాబట్టి యాకోబు 4:7 ప్రకారం, కాబట్టి దేవునికి లోబడి అపవాది మీ ఎద్దు నుండి పారిపోవును. దేవుని స్తోత్రం. దేవుని మాటకు మనం లోబడినప్పుడు అపవాది మన మధ్యలో వైరము కలుగు చేయలేడు, నష్టాన్ని కలుగు చేయలేడు. జాగ్రత్త. ఇట్టి కృప దేవుడు మన జీవితాల్లో వైరము లేకుండా దేవుని చిత్తానికి లోబడి సమాధానంతో మన జీవితాలు ఉండును గాక. దయ్యాలకి చోటు మన జీవితాలలో లేకపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. దయ్యములు చేసే పని ఏంటంట? సోదులు చెప్తాయి, మోసం చేస్తాయి, వైరము కలిగజేస్తాయి. ఒక వ్యక్తి భయంకరంగా మాట్లాడుతున్నాడంటే, ఒక వ్యక్తి భయంకరంగా నీ పట్ల అనుసరిస్తున్నాడంటే అది అపవాది చేసే పని, దయ్యము చేసే పని గుర్తించాలి. ఇక ఈ సమయంలో 4వదిగా దయ్యాలు చేసే పని మనం చూద్దాం. దయ్యాలు చేసే పని ఏంటంటే 4వదిగా అబద్ధాలు కలిగజేస్తాయి. ఏంటండి? అబద్ధాలు కలిగజేస్తాయి. అబద్ధాలు కలిగజేస్తాయి దయ్యాలు. ఎందుకు తెలుసా? నిన్ను నష్టపరచడానికి దయ్యాలు కలిగజేస్తాయి. ఒకనొక రోజు నా సహోదర ఆహాబు రాజు ఇశ్రాయేలుకి రాజు. ఆహాబు ఎవరికి రాజు అండి? ఇశ్రాయేలు దేశానికి రాజు. యూదులకి యెహోషాపాతు రాజు. ఒకరోజు ఆహాబు రాజు యెహోషాపాతు రాజుతో అంటున్నాడు, యెహోషాపాతు రాజా, నీవు నాతో కూడా వచ్చి యుద్ధములో సహకరించాలి అని అన్నాడు. ఆహాబు రాజు ఎవరితో అన్నాడండి? యెహోషాపాతు రాజుతో అన్నాడు. యెహోషాపాతు రాజు ఎవరికి రాజు? యూదులకు రాజు. యూదులు ఇశ్రాయేలు ఎవరు? అన్నదమ్ములే, 12 గోత్రాల వారే. యూదులకి యెహోషాపాతు రాజు అయితే ఇశ్రాయేలుకి ఆహాబు రాజు. 10 మంది గోత్రాలకి ఇశ్రాయేలు రాజు ఆహాబు అయి ఉన్నాడు. 10 మంది గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలైతే, 2 గోత్రాల వారు యూదులైతే, యూదులకి యెహోషాపాతు రాజు అయి ఉన్నాడు. అలాగనే ఇశ్రాయేలుకి ఆహాబు రాజు అయి ఉన్నాడు. ఆహాబు రాజు యూదుల రాజు అన్నాడు, నీవు నాతో కూడా యుద్ధానికి వస్తావన్నాడు. ఎవరి మీదకంటే సిరియా దేశస్తుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. వారు మనకి చాలా అన్యాయం చేస్తున్నారు, వారి మీదకి యుద్ధం చేసి వారిని జయించాలన్నాడు. వెంటనే యెహోషాపాతు రాజు యూదుల రాజు అన్నాడు, అయ్యో, మీ గుర్రము నా గుర్రం ఒకటే, మీ జనము నా జనం ఒకటే, మీ ఇల్లు నా ఇల్లు ఒకటే అన్నట్టు ఆయన చక్కగా మాట్లాడినాడు. వెంటనే ఇద్దరు కలుసుకున్నారు, ఒక చోటుకు వచ్చారు. ఇప్పుడు అంటున్నాడు యెహోషాపాతు రాజు అంటాడు యూదుల రాజు, ఇశ్రాయేలు రాజా, ఇప్పుడు ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి మనము సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళితే విజయం పొందుతామా లేదా అని ఒక ప్రవక్తను అడగదాము అని అంటే, ఆహాబు రాజు అంటాడు, 400 మంది ప్రవక్తలు అడిగాను, వాళ్ళు అన్నారు నువ్వు వెళ్ళు సిరియా దేశం మీదకి, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు, విజయం సాధించి తిరిగి వస్తావని చెప్పినారు అన్నాడు. ఎవరితో అన్నాడండి? ఆహాబు రాజు ఎవరితో అన్నాడు? యెహోషాపాతు రాజుతో అన్నాడు. యెహోషాపాతు రాజు అంటాడు, యెహోవా ప్రవక్త ఒకడన్నా లేడా? ప్రవక్తలు అన్నావు నువ్వు, 400 మంది ప్రవక్తలు వెళ్ళొచ్చు, విజయం సాధిస్తామని చెప్పారు కదా, యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నాడంటే ఉన్నాడు, ఒకడు పనికి మాలినవాడు అన్నాడు. ఎవడంట ఆ ప్రవక్త అనంటే, మీకాయ అనే ప్రవక్త ఉన్నాడు, వాడు నా గురించి ఎప్పుడు మేలు మాట్లాడు, కీడే మాట్లాడతాడు అన్నాడు. అయినా పర్వాలేదు, యెహోషాపాతు రాజు అంటాడు, ఆహాబు రాజా, అయినా పర్వాలేదు, నువ్వు పిలువనంపు, ఆ ప్రవక్త ద్వారా మనం తెలుసుకుందాం, యుద్ధానికి వెళితే విజయం సాధించలేమా అనేది ఆ ప్రవక్తని పిలుద్దామన్నప్పుడు మీకాయ ప్రవక్తని పిలిచారు. వెంటనే మీకాయ ప్రవక్త అంటాడు, పిలిచే ముందు
ఎవరిని పిలువనంత ముందు ఆహాబు రాజు తన పని వాళ్ళని పంపించాడు. పని వాళ్ళు పంపించినప్పుడు ఆ పని వాళ్ళు అంటున్నారు, మీకాయ ప్రవక్త గారు 400 మంది ప్రవక్తులు మా రాజు సిరియా దేశం మీదకి వెళ్ళి విజయం సాధిస్తారు అని చెప్పినారు కనుక నీవు కూడా వాళ్ళు పలికినట్టే నీవు కూడా పలుకు అని మీకాయ ప్రవక్తకు ఆహాబు రాజు పంపిన మనుషులు చెప్తున్నారు. వెంటనే మీకాయ ప్రవక్త అంటాడు, యెహోవా నా నోటి నుండి ఏమైతే చెప్తాడో అదే నేను చెప్తాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దగ్గరకు వచ్చేసాడు. ఇప్పుడు మీకాయ ప్రవక్త ఆహాబు రాజు ముందు, యెహోషాపాతు రాజు ముందు నిలబడ్డాడు. ఇప్పుడు ఆహాబు రాజు అంటున్నాడు, మేము సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళితే జయిస్తామా లేదా ఓడిపోతామా అని అడిగాం. వెంటనే మీకాయ ప్రవక్త ఒకసారి జోక్ చేశాడు. ఏమని వేశాడు తెలుసా? వెళ్ళు, విజయము సాధిస్తావు, తిరిగి ఆశీర్వాదంతో వస్తావు, విజయముతో వస్తావు అన్నాడు. జోక్ చేశాడు. తమాషా చెప్తున్నావు, ఉన్నది ఉన్నట్టు చెప్పు అని అన్నాడు. వెంటనే మీకాయ ప్రవక్త ఇలా చెప్తున్నాడు. చదువుకున్న మాటలు దయచేసి మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 15వ వాక్యం చదువుకున్నాం. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు, రాజా మీకాయ నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోద్గిలాదు మీదకి అనగా సిరియా దేశం మీదకి పోకుందమా అని అతడు అడగగా, అతడు యెహోవా దానిని రాజుని నీ చేతికి దానిని అప్పగించను గనుక నీవు దాని మీదకు పోయి జయముందదు అని రాజుతో నేను అంటే జోకేశాడు. ఇక్కడ ఎందుకు జోకేశాడు చెప్పండి? వాళ్ళ శిష్యులు చెప్పమన్నారు కాబట్టి 400 మంది అదే చెప్పారు, విజయం పొందుతారని. నీవు కూడా అదే చెప్పన్నప్పుడు ఈయన ఒకసారి జోకేశాడు. కానీ ఆహాబు రాజు మళ్ళీ అడిగాడు. చూద్దాం తర్వాత మాట. అందుకు రాజు నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేను ఎన్నో మాటలు చెప్తుని అను రాజు సెలవీగా, అతడు ఇశ్రాయేలు అందరూ కాపురం లేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉన్నట్టు నేను చూచితిని అనగా, నీవు గాని యుద్ధానికి వెళితే ఇశ్రాయేలు ప్రజలు కాపురం లేని గొర్రెల వలె చెదిరిపోతారు, నేను చూస్తున్నానన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళావంటే నువ్వు అక్కడ హతమైపోతావు. ఇశ్రాయేలు ప్రజలందరూ కాపురం లేని గొర్రెల్లాగా చెదిరిపోతారు, నాకు కనపడుతుందని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆహాబు రాజు ఏమంటాడు చూద్దామా? వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చునని చెప్పాను. వెంటనే రాజు అంటున్నాడు, అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూసి, చూసావా యెహోషాపాతు రాజా, నేను చెప్పలేదా మొదటి నీకు? వాడు నా గురించి మంచి చెప్పడు కదా, చూడు సార్ చూడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, అతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవశించునని నేను నీతో చెప్పలేదనగా, మీకాయ ఇట్లను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించము. యెహోవా సింహాసనస్తుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉన్నట్టు నేను చూచితిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా దేవుడు ఏం చెప్పన్నాడు చెప్పాడంతే. కానీ 400 మంది బయలు ప్రవక్తలు ఏం చేశారండి? విజయం సాధిస్తాం. కారణం ఏంటో తెలుసా? దయ్యము ఆ 400 మంది నోట అబద్ధము పుట్టించాడు, అబద్ధము కలిగజేశాడు, అబద్ధము మాట్లాడిచ్చాడు. ఈ మాటలు ఇప్పుడు మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 22వ వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. అందుకతడు నేను బయలుదేరి అనగా దురాత్మ, దెయ్యపు ఆత్మ, దయ్యము దేవుడితో మాట్లాడుతుంది. ఇక్కడ
నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట, అనగా ఆహాబు రాజు యొక్క ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని ఆయన సెలవిచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దయ్యము దేవుడితో మాట్లాడుతుంది. నేను వెళ్ళి ఆ 400 మంది యొక్క నోట అబద్ధము పలికిస్తాను అన్నప్పుడు దేవుడు అంటాడు, వెళ్ళు అతని మీద, అనగా ఆహాబు రాజు మీద జయము పొందుము అన్నాడు. అంతే. ఈ 400 మంది అబద్ధము పలికెరీతిగా దయ్యము పలికించింది. ఆహాబు రాజు మీకాయ అనే నిజమైన ప్రవక్త, యెహోవా ప్రవక్త మాట వినకుండా ఆయన యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధములు ఏమైపోయాడండి? ఆయన యుద్ధానికి వెళ్ళగా, ఏమండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా మారు వేషం వేసుకొని వెళ్ళాడు. రామోత్ గిలాదు దేశస్థులు, సిరియా దేశస్థులు ఆయనను ఒకవేళ ఆహాబు రాజుగా కనపడితే చంపేస్తారేమో అని అనుకొని మారు వేషం వేసుకొని వెళ్ళినప్పటికీ కూడా ఒకటి గురి చూడకుండానే బాణము విడవగా అది సరాసరి వచ్చి తన గుండెల్లోకి దిగబడిపోయింది. అక్కడే అతను, ఏమండి, ఆ రథం మీద అతను అలాగే చనిపోయాడు. సాయంత్రం వరకు ఆ రక్తము కారి ఆ రథం మీదే అతను చనిపోయాడు. సహోదరులారా, దయ్యములు చేసే పనేంది? చెప్పాలి. అబద్ధములు పుట్టిస్తాయి. దయచేసి తద్వారా నష్టాన్ని కలిగజేస్తాయి. ఈ రోజు నుంచి సహోదరులుగా అబద్ధాలు ఎవరైనా చెప్తున్నారా? వారు దయ్యము చేత నడిపించబడుతున్నారు. దయ్యాలు స్వాధీనంలో ఉన్నారు. దేవుని పిల్లలుగా మనం అబద్ధాలు చెప్పకూడదు. అలాగనే ఎదుటివారు అబద్ధాలు చెప్పినప్పుడు దాన్ని గ్రహించే శక్తి నాకు కావాలి ప్రభా అని దేవుని చిత్తానుసారం నడిచినప్పుడు దైవాత్మ నీలో ఉండి అది అబద్ధం చెప్తుంది. ఆ దయ్యం అబద్ధం చెప్తుంది. ఆ సహోదరుడు అబద్ధం చెప్తున్నాడు. ఆ సహోదరుల దయ్యం ఉంది, ఆ సహోదరుల దయ్యం ఉంది అని నువ్వు గ్రహించగలవు. కనుక దయ్యాలు చేసే పని ఏందండి? అబద్ధాలు చెప్తాయి. ఎన్ని విషయాలు చూసేప్పటికీ దయ్యాలు చేసే పని ఎన్ని పనులండి? చెప్పాలి. 4 పనులు మనం చూసాం. ఇక 5వదిగా మనం చూద్దాం. 5వదిగా దయ్యాలు చేసే పనులు ఏంటంటే ఉగ్ర రూపం దాల్స్తాయి. ఒక వ్యక్తి నీ మీద ఆగ్రుడిగా కనపడితే, ఆగ్రుడిగా మాట్లాడితే, ఉగ్ర రూపంతో మాట్లాడితే ఎవరా పనిచేసేది? దయ్యము. గుర్తించు. మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్త సేవా పరిచయంలో ఆయన ముందుకు కొనసాగుతూ ఉండగా ఒకనొక రోజు ఒకనొక ప్రాంతంలో ఆయన సువార్త సేవ చేస్తూ ముందుకెళ్తుండగా ఏం జరిగిందో మనం చూడండి. ఆ మాటలు మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడను ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. 2 మనుషుల్లో దెయ్యాలు చేరున్నాయి. ఆ మనుషులు ఏం చేస్తున్నారంట? ఉగ్ర రూపం దాలుస్తున్నారు. ఏ రూపం అండి? ఉగ్ర రూపం. ఎలా ఉంటది? కళ్ళూరిమి పొళ్ళూరిమి ముఖం చిట్లించి ఎంత చూస్తా, సంగతి తెలిసేస్తా, ఏమనుకున్నావు అని మాట్లాడతారే. ఎవరు ఆ పని చేయించేది? దయ్యాలు. గుర్తించు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమండి అద్దరునున్న గదరేనీయుల దేశము చేరగా అక్కడ దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల్లోని బయటకు వచ్చారు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఆయనకి ఎదురుగా వచ్చి వారు ఎలా కనపడుతున్నారంట? మిగుల ఉగ్రులైనందున ఎవడునో ఆ మార్గమున వెళ్ళలేక పోయెను. ఏమండి, దయ్యాలు ఒక మనిషిలో ఉన్నప్పుడు ఆ మనిషి ఎలా కనపడతాడంటే ఉగ్ర రూపం దాలుస్తుంటారు. కొంతమంది ఇళ్లలో చూడండి,
భార్య ఉగ్ర రూపం దాలస్తుంటది, భర్త ఉగ్ర రూపం దాలస్తుంటారు. ఆఫీసులో చూడండి, యజమానుడు ఓనర్ గారు ఉగ్ర రూపం దాలస్తుంటాడు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో ఇంటి పక్కన వారు, ఎదుటివారు, బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఏమండి కొన్ని సందర్భాల్లో మనం గమనించినప్పుడు వాళ్ళు ఉగ్ర రూపం దాలస్తుంటారు. ఎవరు ఆ ఉగ్ర రూపం దాల్చేది? చెప్పాలి చెప్పాలి. దయ్యాలు లోపల చేరి ఉగ్ర రూపం దాలుస్తుంటాయి. జాగ్రత్త సహోదరి. ఇలాంటి టైంలో మనం చేయాల్సిన పని తెలుసా? ఉగ్ర రూపం దాల్చిన వెంటనే ఇది దయ్యము చేసే పనిని గుర్తెరిగి వెంటనే మనము మన ప్రభువుకి ప్రార్థన చేయాలి, మోకరిల్లాలి. ప్రభువా, ఇదిగో అపవాది ప్రవేశించినట్టున్నాడు, ఈ అపవాదికి యేసుక్రీస్తు నామములో సిగ్గు కలిగినట్టుగా సహాయం చేయి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో వాడు పారిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయ్యాలు చేసే పని ఏంటంట? ఉగ్ర రూపం. ఒక వ్యక్తిలో ఉగ్ర రూపం. కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం, దైవజనుల మీద కూడా ఉగ్ర రూపం దాలుస్తుంటారు కొంతమంది. ఎవరు చేసే పని అది? గుర్తించి మోషే మీద, అహరోను మీద ఇశ్రాయేలు ప్రజలు ఉగ్ర రూపం దాల్చిన సందర్భాన్ని బట్టి అంటే వారందరూ సాతాను చేతిలో నశించారు. సహోదరి సొంత మనం ఎప్పుడు కూడా ఉగ్ర రూపం వస్తుందంటే ఎవరున్నారు లోపల? దయ్యము. జాగ్రత్త. దానికి ఈరోజు వాక్యం అంటున్న సహోదరి సదా, దయ్యాలు చేసే పనులు ఏంటంట? నంబర్ 1 సోదులు చెప్తాయి, రెండోదిగా మోసం చేస్తాయి, మూడోదిగా వైరం కలిగజేస్తాయి, నాలుగోదిగా అబద్ధముల పలికి పాడు చేస్తాయి, ఐదోదిగా ఉగ్ర రూపం దాలుస్తాయి. ఏ రూపంలో వచ్చినప్పటికీ దేవుడు మనతో ఈరోజు మాట్లాడేది కాబట్టి వెంటనే తక్షణమే ప్రభువుకు లోబడి ప్రభు సహాయం కోరుకొని ఈ దెయ్యాలు చేసే ఈ పనుల్లో నుంచి, వాటి క్రియల్లో నుంచి మనం క్షేమకరంగా బయటపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చివరిగా దెయ్యాలు చేసే పని ఏంటో తెలుసా? ఆరోదిగా దెయ్యాలు చేసే పని రోగాలు, బాధలు, కష్టాలు కలిగజేస్తాయి. దెయ్యాలు చేసే పని ఏంటండి? రోగాలు, బాధలు, కష్టాలు కలిగజేస్తాయి. ఒక్కసారి రెఫరెన్స్ త్వరగా చూడండి. ఒకసారి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త ఒకసారి మనం చదువుకుందాం. 9వ అధ్యాయం 32వ వాక్యం మనం చదివితే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 32వ వాక్యం మనం చదివితే ఏమండి? మోగను కలిగజేస్తాయి. మోగ నడు వంగిపోయేటట్టు చేస్తాయి. రోగాలు కలిగజేస్తాయి. అమ్మా సిస్టర్స్, దెయ్యాలు కలిగజేసేది ఏం తెలుసా? నిద్రను కలిగజేస్తాయి, రోగాలు కలిగజేస్తాయి, దేవుని మాట వినకుండా ఏమండి వ్యతిరేకంగా మనిషి ప్రవర్తించే రీతిగా చేస్తాయి. చదువుకుందాం. అక్కడ యేసును ఆయన శిష్యులను వెళ్ళిచుండగా కొందరు దెయ్యం పట్టిన ఒక మోగవాణిని ఏమండి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చింది. ఇక్కడ ఆగుదాం. దెయ్యం ఏం కలిగజేస్తుంది? మోగను కలిగజేస్తుంది. మోగ మాటలు రానికుండా దెయ్యం చేస్తుంది. అంటే ఇదొక వ్యాధి, ఇదొక రోగం. దెయ్యాలు కలిగజేస్తాయి. ఇంకా దెయ్యాలు ఏం కలిగజేస్తాయో 6వ భాగంలోనే మనం చూస్తున్నాం, చదువుకున్నాం. చూడండి ఒకసారి. బాధలు కలిగజేస్తాయి. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయము చదువుకుందాం. 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ కానాను స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. చదువుకుందాం. మత్తయి సువార్త 15:21. తూరు సీదోన ప్రాంతము వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి చెప్పెను. అంటే దెయ్యం ఏం చేస్తుంది? తన కుమార్తెని బాధల పాలు చేస్తుంది. దయ్యం చేసే పని ఏంటండి? మోగ కలిగజేస్తుంది, బాధలు కలిగజేస్తుంది. గుర్తుంచుకో. నీకు బాధలు ఉన్నాయా? నీ భర్త కాదు నిన్ను బాధ పెట్టేది, నీ బిడ్డలు కాదు నిన్ను బాధ పెట్టేది, నీకున్న ఆర్థిక సమస్యలు కాదు నిన్ను బాధ పెట్టేది. ఎవరో తెలుసా బాధ పెట్టేది?
దయ్యము బాధ పెడుతున్న సంగతిని గుర్తించడం లేదు. ప్రభువుకు మొరపెట్టు. ఇదిగో కనాను స్త్రీ మొరపెడుతుంది, ప్రభువా నా కుమార్తె దయ్యము చేత బహు బాధపడుతున్నదని ఆమె మొరపెడతా. నువ్వు మొరపెట్టు. దేవుడు ఆ కుమార్తెని దయ్యము చేతుల నుంచి విడిపించాడు. నిన్ను కూడా విడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చూడండి, దయ్యాలు, రోగాలు, బాధలు ఏమండి మోగ కలుగజేయడమే కాకుండా ఇంకా ఏం కలిగజేస్తాయంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 18వ వాక్యం. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. చూసారా, ఇక్కడ ఒక దెయ్యం ఉంది, ఇక్కడ ఒక కుమారుని పట్టుకున్నట్టుంది. ఈ దయ్యము పట్టినప్పుడు అతను ఎలా ఉంటున్నాడు తెలుసా అని అంటే, ఈ దయ్యము ప్రతిసారి ఒక యవనస్తుని పట్టుకోగా ఆ యవనస్తుడు తరచు అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళల్లో పడిపోతున్నాడు, మూర్ఛ వస్తుంది, మూర్ఛ, ఫిడ్స్ వ్యాధి. ఇలా నష్టపోతుండగా ఆ దయ్యము ఆ రీతిగా బాధ పెడుతుండగా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని రాగా ఆ దయ్యాన్ని ఏం చేశాడు? ఆ దయ్యమును యేసు ప్రభు గద్దించగా అది తొలగిపోయింది. హల్లెలూయా. ఆ దయ్యము అతను ఏం చేస్తుందో ఒక్కసారి మనం చదువుకుందాం, ఎలా అతని బాధ పెడుతుందో చూద్దాం. ఇదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. ప్రభువా నా కుమారుడు కనికరింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. చూసారా, ఏమండి, అగ్నిలోను నీళ్ళలోను తరచు పడిపోతున్నాడు అనగా ఫిడ్స్ వ్యాధి చేత పడిపోతున్నాడు. దయ్యం ఏం కలిగజేస్తుందండి? ఫిడ్స్ వ్యాధి కలిగజేస్తుంది. ఎక్కడుంటాడో పడిపోతావు, అగ్నిలో పడిపోతావు, నీళ్ళలో పడిపోతావు, ఏడైనా పడిపోతావు. ఇదంతా కలిగజేసేది ఎవరు? దెయ్యాలు. గుర్తించు. బాధలు కలిగజేస్తాయి, మాట్లాడకుండా చేస్తాయి, నిన్ను పడవేస్తాయి, అగ్నిలోను నీళ్ళల్లోనూ నిన్ను నాశనం చేస్తాయి. అయితే ఈ టైంలో ఆ యవనస్తుల యొక్క తండ్రిలాగా నీవు కూడా దేవుడికి మొరపెడితే దయ్యాలు చేసే ఆ పనుల నుంచి క్షేమకరంగా విడుదలవుతావు, రక్షించబడతావు, కాపాడతావు. ఈ ప్రకారం పరిశుద్ధాత్ముడు వాక్యం వింటున్న మనందరికీ ఆయనే సహాయం చేసి అట్టి స్థితిలో ఉన్న వారందరి జీవితాలను క్షేమకరంగా మార్చి రక్షించి కృపాక్షములతో నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడల ప్రకారం నడిచినట్లయితే, ఆయన చిత్తం కొరకు ఎదురు చూసినట్లయితే ఆయన ఆ అపవాదిని మీ కాళ్ళ కింద శీఘ్రంగా చెదరగొట్టిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి ఆ వాక్య భాగ్యాన్ని చదివి ముగిద్దాం, ప్రార్థన చేసుకుందాం. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయము 20 వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 16వ అధ్యాయము 20 వాక్యం చదువుకుందాం. సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిత్తకు దొక్కించును. దేవుని స్తోత్రం. యేసు రక్తంలో కడగబడిన దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, నీవు ఆయన హత్తుకొని ఆయన అడుగుజాడల ప్రకారం నడుచుకో. ఈ దయ్యాలను మన కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కిస్తాడు, వాటి మీద విజయం ఇస్తాడు. ప్రభువు అక్కడ వరకు మనల్ని బలపరుస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. అగ్ని కృప పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కలుముద్దాం, ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమగల దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. మా జీవితాలలో మరొక శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చి తండ్రి, దయ్యములు చేసే పనుల గురించి మాకు నేను తెలియపరిచాను. అవునయ్యా, ఆ దయ్యాలు మా మధ్యలోనే సంచరిస్తూ ఉంటాయి. ఎందుకనంటే ప్రభా, వాటిని భూలోకంలో త్రోసివేస్తాం కనుక. ఇప్పుడు అట్టి దయ్యాల చేతిలోంచి మేము మోసపోకూడదని, ప్రభా సోది చెప్పించుకోకూడదని, ప్రభా వైరం కలిగి చేసుకోకూడదని, అయ్యా అబద్ధాలు చెప్పి మమ్మల్ని నష్టపరుస్తాయని, ప్రభా ఉగ్రరూపం దావస్తాయని, అలాగే మోగను, అలాగే బాధలను, అలాగే అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడేస్తాయని, వాటి నుంచి మేము విడుదల పొందాలని, అందుకు నీ చిత్తానికి లోబడి, నీకు లోబడి సమాధానకర్తైన దేవా, సాతాను మా కాళ్ళ కింద శీఘ్రంగా చిత్తం దొక్కిస్తావని మా నీళ్ళు కోరి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నాయన
మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించు. ఎంతమంది ఈ వాక్యాన్ని విన్నారో ప్రభా, దెయ్యాలు చేసే ఈ మోసాలు, దెయ్యాలు చేసే పనులను గుర్తిరిగి ప్రభా, నీ శక్తి కలిగి, నీ బలం కలిగి, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి, నీ రాకడ వరకు ఈ రీతిగా దెయ్యాల చేతిలో నష్టపోకుండా, మోసపోకుండా ప్రభా, ఆయా మలినం కాకుండా శక్తివంతులై నీ రాకడలో ఎత్తబడే సమూహముగా, శక్తివంతులుగా ఉన్నట్లుగా నీ కృప మా మీద ఉంచి మమ్మల్ని బలపరిచి దీవించమని ఇచ్చిన జీవపోయి మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.